wrapped around my arms. టిల్లు అన్న వచ్చేసాడు. ట్రైలర్ అయితే వచ్చేసింది. ఈసారి డైరెక్టర్ అయితే చేంజ్ అయిపోయాడు. పార్ట్ 1 లో పనిచేసినోడే, కాకపోతే డైరెక్షన్ చేశాడు. ఈసారి మాత్రం డైరెక్టర్ పేరు వచ్చేసి మలిక్ రామ్. స్టోరీ డిపార్ట్మెంట్ లో పార్ట్ 1 కి చేశారు. యాజ్ యూజువల్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే వాళ్ళు చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పార్ట్ 1 కూడా తమనన్నే చేశాడు. ఈ సినిమాకి కూడా తమనన్నే చేశాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ మ్యూజిక్ వచ్చేసి రామ్ మిరియాలా ఉన్నారు కదా సింగర్, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్షన్ అయితే చేశాడు. అతనితో పాటు అచ్చు రాజమణి కూడా చేశాడు మ్యూజిక్ డైరెక్షన్. ఇంకా రాధిక అక్క ప్లేస్ లో మన అనుపమ పరమేశ్వరన్ వచ్చేసింది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ట్రైలర్ చేద్దాం. లెట్స్ బిగిన్. మమ్మీ లూకం వాటర్ పెట్టు. అరే టిల్లి ఈ పిల్ల ఫోటో చూడు ఎట్లున్నదా. ఇంకా పెళ్ళిళ్ళకి ఫోటోలు ఇప్పుడు బంద్ చేయలేను పిన్ని. కొత్త అంటే మానస 5'7" హైట్, కంప్లెక్షన్ ఫేర్. యూ పీపుల్ ఆర్ రేసిస్ట్. పిల్ల ఎలాంటి ఉన్నది? జీతం నాశనం. నీకోసమే రప్పించోడా? నాడా బొంగు నేను అడిగినా నిన్ను. మళ్ళీ ఎప్పుడు చేసుకుంటావురా? చేసుకోను నేను. సరే మేము తెచ్చిన సంబంధం నచ్చకపోతే నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకో. గాముచ్చట కూడా తిరిగింది చిన్నమ్మ. ఒక పిల్లని ఇట్లానే మొత్తం రాధిక అని బట్టలు చింపుకొని లవ్ చేసినాం మనము. టిల్లు రారా బ్యాంబు చికెన్ నిన్న తీసుకపోయింది నన్ను. చికెన్ ఆమె తినేసి బ్యాంబు నా నోట్లో వెళ్ళిపోయింది అంతే. You and me together, this moment forever, my baby. ప్రతి మనిషికి బాడీలో ఒక వీక్ పార్ట్ ఉంటది కదా, అట్లా నీ వీక్ పార్ట్ ఏది? నా కళ్ళు. నీ వీక్ స్పాట్ ఏది? నాదా? నా హార్ట్ చాలా వీక్. పోయినసారి కానీ ఈసారి గట్టిగా తగిలేటట్టున్నది నాకు దెబ్బ. ఆహా ఇట్లా నవ్వే మా బతుకు నవ్వులు పాలు చేస్తారు తర్వాత. Good sex is like good food. What do you mean good sex? Sex is good. లేనోని అడుగు, బాధేందో తెలుస్తుంది. సార్, ఒక ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నాను, మీ అబ్బాయిని ఇలాగైనా పెంచేది? సార్, నేను ఒక మగపిల్లవాడి తండ్రిగా చెప్తున్నాను, మేమే మంచిది వాడే పెరిగిండు. రింగుల జుట్టు చూసి పాడిపోయానే, నీ బొంగుల మాటలిని పాడిపోయానే, రంగుల కొంగు తాకి పాడిపోయానే, నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. ఒక్కసారి మా పరిస్థితి అర్థం చేసుకో. లేదు నేను ఎవరి పరిస్థితి కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో నేను లేని. ఇప్పుడు ప్రతిసారి మీరు వచ్చి మీ సాడ్ స్టోరీస్ చెప్పుడు నాకు మీ బాధలన్నీ అయ్యి నేను మీ ప్రాబ్లమ్ని నా ప్రాబ్లం లాగా ఫీల్ అయ్యి నేను ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక టిప్పు సుల్తాన్ లాగా దూరి దాంట్లకి మళ్ళీ లాస్ట్కి నేనే ఫీల్ అయ్యి మీకు డిస్కౌంట్ ఇచ్చి నేను షాప్ మూసుకునే ఎత్తు. కానీ ఒక మ్యాటర్ చెప్పాలన్నా నేను నీకు, టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు. నేను ఒక కారణ జన్ముడిని. నేను నా ఈ యొక్క జన్మకి కారణం ఏంటిదంటే ఈ ఊర్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని లేడీస్ పంచాయతీలు ఉన్నాయి, ఈ ఉన్న లంగా లేకి లక్కోర్ చీప్ చిల్లర్ డ్రైనేజ్ పంచాయతీలు అన్ని తెచ్చి నా నెత్తిన తగిలించుకోడు. హరి ఓం తత్సత్. అనుపమ పరమేశ్వరన్ ఇంకో సైడ్ చూపిస్తుంది. షాక్ అయిపోతారు చాలామంది ఈ ట్రైలర్ చూస్తే. ఆ రేంజ్లో ట్రైలర్ అయితే ఫస్ట్ 2 minutes కొన్ని సీన్స్తో నింపేశాడు. అంటే ట్రైలర్ కట్ ఫాస్ట్గా ఏది పడితే అది వేసి కొంచెం హై అండ్ మ్యూజిక్తో స్టార్ట్ చేయకుండా కొన్ని సీన్స్తో అయితే ఫస్ట్ 2 minutes 2 సీన్సే ఉన్నాయి. దాని తర్వాత కట్స్ స్టార్ట్ అయ్యాయి ట్రైలర్లో మాత్రం. ట్రైలర్ చూసి ఏది
టిల్లు అన్న మ్యాజిక్ లేదే అనిపిస్తుంది ట్రైలర్ చూసిన వాళ్ళకి. అంటే ఆ డైలాగులు కానీ డైలాగులు ఎక్కువ లేదు ఈ ట్రైలర్లో, మొత్తం సినిమాలో చాలానే ఉంటాయి. తమన్నా మాత్రం ఈసారి కూడా బీజిఎం కొట్టేసేలా ఉంది. ఆ కిసింగ్ సీన్స్లో బీజిఎం చాలా ఇంగ్లీష్లో వచ్చేస్తుంది కదా, కొట్టేశాడు. మీరేమనుకుంటున్నారు ట్రైలర్ చూసాక కామెంట్ వేసేయండి. డీజే టిల్లు కంటే టిల్లు స్క్వేర్ ఏ రేంజ్లో హిట్ అవుతుందో కామెంట్ వేసేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.